చర్చ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఒక చర్చ జరిగుండే. కానీ నిన్న అన్ని కుట్రలన్నీ బద్దలు కొడుతూ వచ్చింది పులి ఫామ్ హౌస్లోకి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది, ఇక తోళ్ళు తీసుడే ఆలస్యం, ఇక ప్రజల గురించి మాట్లాడే ఆలస్యం, కడిగి పారెత్తారు గవర్నమెంట్ని అని అనుకున్నారు. ఇక ఆడ ఇంటికాడ మొత్తం దిష్టి తీసి గుమ్మడికాయ వచ్చి ఈ మళ్ళా ఆడికి అసెంబ్లీకి రాగానే వాళ్ళంతా పార్టీలంతా ఎదుర్కొని చక్కగా వెల్కమ్ చేసి రిజిస్టర్ల సంతకం పెట్టిండు. ఆ గీతం పాడేదాకా ఉన్నాడు, అవతల పడ్డాడు, అయిపోయింది. ఇక మళ్ళా లేడు. తిప్పి కొడితే అంతా ఒక పావు గంట ఉండొచ్చు, ఒక పావు గంట కేటాయించిండు, రిజిస్టర్ల సంతకం పెట్టిండు, ఇక పోయిండు. మళ్ళీ 6 నెలల దాకా పురుసత్ అనుకున్నాడు, సప్పుడేక అవతల పడ్డాడు. ఇక మరి రేపటి నుంచి వస్తాడా రారా అనేది కూడా మళ్ళొక ప్రశ్న. ఎందుకంటే ఈ అంశాన్ని లేవనెత్తిందే కేసీఆర్ గారు. ఏది గోదావరి కృష్ణ నీళ్లు ఆంధ్రలో దూసుకోపోతున్నారు, మళ్ళా మనకు రావాల్సిన వాటా వస్తలేదని చెప్పేసి ఈ అంశాన్ని లేవనెత్తిందే కేసీఆర్ గారు. మళ్ళీ ఇప్పుడు ఆ అంశం మీద మరి మాట్లాడాలి కదా, కొట్లాడాలి కదా, వస్తారా రారా అనేది ఇదొక అంశం. నిన్న అసెంబ్లీ మొత్తం చిన్న కొంత ఘర్షణ వాతావరణం ఉన్నా కూడా మంచిగానే అందరూ మాట్లాడిరు, అందరు ఎమ్మెల్యేలకు సమయం దొరికింది, కొంత వారి సమస్యలను చెప్పుకోవడం జరిగింది. రైట్.